ఏమండి? మీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. ఎవరి డబ్బు కొట్టేయలేదు. అయినా నాకే కష్టాలు వస్తున్నాయి ఎందుకు? పక్కింటి వాళ్ళు, పక్కింటోడు అందరూ మోసం చేస్తూ బతుకుతూ ఉన్నారు. మరి నాకేమిటి? వాళ్ళు హాయిగా నవ్వుతున్నారు. దేవుడు ఉన్నాడా? ఉంటే నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు? అని మనసులో రకరకాల ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. మనం రోజు కుంగిపోతూ ఉంటాము. ఈ ప్రశ్న మీ మనసులో కూడా ఉంటే చాగంటి గారు చెప్పిన ఈ కథ మీకోసమే. చివరి వరకు వినండి. మీకు కన్నీళ్ళు ఆగవు. ఎందుకో తెలుసా? ఒక బంగారం కథ ఉంది. అది అందరికీ తెలిసే ఉండిద్ది. చాగంటి గారు ఏం చెప్తున్నారంటే, బంగారం చూడండి ఒక్కసారి. ఒక బంగారపు ముక్క, ఒక మట్టి ముద్ద. రెండూ ఉన్నాయి. బంగారము ఒక మట్టి ముద్ద. రెండిటిని తీసుకుందాం. కుమ్మరివాడు మట్టి ముద్దని ముట్టుకోడు, పక్కన పడేస్తాడు. కానీ బంగారాన్ని తీసుకొని నిప్పుల్లో పెడతాడు. సుత్తితో 4 దెబ్బలు అటు ఇటు ఇటు అటు కొడతాడు. ఎందుకు? అప్పుడు బంగారం అడిగిందంట, అయ్యా, నన్నెందుకు ఇంతగా కొడుతున్నావు? ఇంతగా కాలుస్తున్నావు? ఇంతగా హింసిస్తున్నావు? ఎందుకయ్యా అని అడిగిందంట. అని దానికి కుమ్మరివాడు అన్నాడంట, నిన్ను కొట్టేది నిన్ను నాశనం చేయటానికి కాదు, నిన్ను నగజెయ్యటానికి. నువ్వు మట్టి ముద్దవి కాదు, నువ్వు బంగారానివి. నీకు విలువ పెరగాలంటే ఈ దెబ్బలు తప్పవని చెప్పాడంట. నిజమే కదా? మన జీవితంలో కూడా ఇంతే కదా? ఏమండి? అర్థమైందా? దేవుడు కూడా అంతే. మట్టి లాంటి వాళ్ళని పట్టించుకోడు. కానీ బంగారం లాంటి మంచి వాళ్ళను ఎప్పటికప్పుడు పరీక్షిస్తాడు. దెబ్బలు వేస్తాడు, కొడతాడు. ఎందుకంటే వాళ్ళని బంగారపు నగ చెయ్యాలని, గొప్ప వాళ్ళని చెయ్యాలని దేవుడి ఆలోచన. ఇంకో కథ చూద్దాం. కర్ణుడి కథ. ఈ కథ కూడా మీకు తెలిసే ఉండిద్ది, తెలియని వాళ్ళ కోసము. రెండో విషయం ఏమిటంటే కర్మ. కర్మ గురించి మనలో చాలామంది చాలా రకాలుగా వినే ఉంటారు కదా. చాగంటి గారు మహాభారతంలో కర్ణుడి కథ చెబుతారు. కర్ణుడు అంతటి దానశీలి, అంతటి గొప్పవాడు. కానీ చివరి వరకు కష్టాలే ఎందుకు? ఎందుకో తెలుసా? పూర్వజన్మ కర్మ అండి. పూర్వజన్మ కర్మ. మనం ఈ జన్మలో మంచిగా ఉన్నాం కదా, మనకెందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని హింసలు, ఇన్ని బాధలు అనుకుంటాం. కష్టం అనుకుంటాం. కానీ గత జన్మలో మనం చేసిన ఏదో ఒక తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాము. అది అనుభవించి తీరాలి కూడా. కర్మ సిద్ధాంతం అంతే. ఇప్పుడు పడుతున్న కష్టము మీకెలా అనిపిస్తుందంటే చాలా బాధగా అనిపిస్తుంది. నీ పాత అప్పు తీరిపోతుంది అని అర్థం. అప్పు తీరిపోతేనే కదా కొత్త జీవితం మొదలవుతుంది. కాబట్టి కష్టాన్ని తిట్టకు, అనుభవించి వదిలేయి. కష్టం వచ్చిందని కుంగిపోకూడదు. సరేనా? దానికి పరిష్కారం ఏమిటో తెలుసా? మరి మంచి వాళ్ళు ఏం చెయ్యాలి? కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టకండి. నాకు ఈ కష్టాన్ని ఎందుకు ఇచ్చావు? నాకు ఈ కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వు స్వామి అని అడగండి. కష్టాన్ని తీసేయ్ అని మీరు వేడుకోవద్దు అని కాదు. మీ మంచితనాన్ని ఆపకండి. లోకం మిమ్మల్ని మోసం చేసిందని మీరు చెడ్డవాళ్ళుగా మారితే మీరు ఓడిపోయినట్టే. రోజు 5 నిమిషాలు ఒక్కడివే కూర్చొని
నేను మంచిగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను అని మీకు మీరే చెప్పుకోండి మనసుతో. గుర్తుపెట్టుకోండి, చీకటి ఎంత పెద్దదైనా ఒక చిన్న దీపం దాన్ని పారవేయగలదు. మీ మంచితనమే ఆ దీపం. ఈ రోజు నుంచి ఏడవకండి. మీకు కష్టం వస్తుంది అంటే దేవుడు మిమ్మల్ని బంగారంగా మలుస్తున్నాడు, బంగారంగా చూస్తున్నాడు అని అర్థం. మీ బాధని కామెంట్లో రాయండి. నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ వీడియో మీలాగే బాధపడుతున్న ఇంకొక మంచి మనిషికి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్